హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఈరోజు మార్నింగ్ టైం బ్లెస్సింగ్స్లో మనం మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. నమ్మే బాప్తిసం పొందిన వారు రక్షింపబడరు, నమ్మలేని వారికి శిక్ష విధింపబడరు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనం నమ్మిన వారికి రక్షణ అనేది ఉంది, నమ్మలేని వారికి శిక్ష అనేది ఉందని దేవుడు చెప్తున్నాడు. మనము బాప్తిసం పొందుకున్న ముందు దేవుని దగ్గరికి వెళ్ళి మనం చేసిన ప్రతి పాపాన్ని దేవుని సన్నిధికి వెళ్ళి మనము ఒప్పుకోవాలి. ఎన్ని పాపాలు చేసినామో, గత కాలం మనం ఎన్ని పాపాలు చేసినా ప్రతి దేవుని సన్నిధికి వెళ్ళి మనం పక్షాతాపన పడే దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఒప్పుకోవాలి. మన పాపాలను ఒప్పుకున్న తర్వాత మనం బాప్తిసం పొందుకోవాలి. బాప్తిసం పొందుకున్న తర్వాత మన పాత జీవితంలోకి మళ్ళీ త్రొంగిగూడంగా వెళ్ళొద్దు. పాత జీవితంలోకి మనం అసలు కూడా వెళ్ళొద్దు. పాత జీవితం గురించి మనం చింతించవద్దు. మనం రక్షింపబడిన తర్వాత, మనం రక్షణ పొందిన తర్వాత మనం కొత్త లైఫ్ ఎలా స్టార్ట్ చేయాలో, దేవుని ఎలా ఆరాధించాలో, దేవుని మనం ఎలా ఆరాధించాలో, దేవుని ఎడలో మనం ఎలా నడచాలో, ఆయన ఆత్మను మనం ఎలా పొందుకోవాలో కేవలం మనము ఆ రకంగా ఆలోచించాలి. రక్షణ పొందిన వారికి పరలోక రాజు స్థానం ఉంది. రక్షణ లేని వాళ్ళకి నిత్య నరకం ఉందని దేవుడు చెప్తున్నాడు. మనం రక్షణ పొందిన తర్వాత రక్షణనే కాదు మనం పొందుకోవాల్సింది, మన దేవుని ఆత్మను కూడా మన లోపల మనము పొందుకోవాలి. ఆయన పరిశుద్ధాత్మను కూడా మనం పొందుకోవాలి. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మను మనం పొందుకుంటామో పరలోక రాజ్యంలో మనకి జీవ కిరీటం అనేది ఉంటుంది. నమ్మలేని వారికి ఇంకా లోకం వైపు ఇంకా ఎవరైతే ఉంటున్నారో, లోక పాపుల వైపు ఇంకా ఎంతమంది నివాసిస్తున్నారో వాళ్ళకి దేవుడు ఒక రోజు వాళ్ళకి జడ్జిమెంట్ అనేది తీసిన వాళ్ళు లోకంలో ఎంతో సంతోషపడి లోకాశల వైపు, లోక తలంపుల వైపు ఇంకా తిరుగుతున్న వాళ్ళకి పరలోక రాజ్యంలో దేవుడు వాళ్ళకి ఒక రోజు వాళ్ళకి జడ్జిమెంట్ అనేది తీసుకోవడం. దేవుడు అప్పుడు వాళ్ళకి అడిగిన ప్రశ్నలకు వాళ్ళు సమాధానం ఇవ్వకుండా తలదించుకొని వాళ్ళు ఉంటున్నారు. కానీ దేవుడు ఏం కొడుతున్నారంటే, మన పట్ల మనము రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందుకొని దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనం పాపం వైపు వెళ్ళొద్దు, పాపం వైపు తిరిగి చూడొద్దు అని చెప్తున్నాడు. మన రక్షణ పొందిన తర్వాత మనము ఆయన సాక్షి విడలాగా మనం జీవించాలి. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించిన కాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ వండర్ఫుల్ డే.